ఈరోజు మన గ్రామ దేవత నూకాలమ్మ తల్లి ఉత్సవ కమిటీ వేయడం జరిగింది. ఇప్పుడే ప్రమాణ స్వీకారం కూడా జరిగింది. అలాగే కొత్త కమిటీ చైర్మన్గా కురుపల్లి శ్రీనివాసరావు గారిని ఎంపిక చేయడం జరిగింది. అదే వైస్ చైర్మన్గా దాడి శ్రీన్ గారిని ఎంపిక చేయడం జరిగింది. దాని తర్వాత మెంబర్స్గా వీళ్ళందరూ ఇక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఇది వచ్చేసి మళ్ళీ ఈరోజు 22వ తారీఖున మన నూకాలమ్మ తల్లి పండగ ప్రారంభం అంటే గరగలు తీయడం. ఈరోజు 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి గరగలు తీయడం అండి. దాని తర్వాత 24వ తేదీన రెండో జాగారం ఉంటుంది. దాని తర్వాత 27న పెద్ద జాగారం ఉంటుంది. అది వచ్చేసి తెల్లవారుజామున వరకు జరుగుతుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి సంబరం వచ్చేసి 28వ తారీఖున సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 28వ తారీఖు సాయంత్రం మన స్టేడియంలోని పెద్ద ప్రోగ్రాం ఉంటుంది. ఆ ప్రోగ్రాం పెట్టాలండి. ఆ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత 27న ఒక బుర్ర కథ మన నూకాలమ్మ తల్లి గుడెదురుగా ఒక స్టేజ్ షో ఉంటుందండి. దాని తర్వాత వచ్చేసి ఇది ఇలాగా ఉండగా మళ్ళీ బాణసంచ కార్యక్రమం కూడా ఉంటుంది 28వ తారీఖున. ఇలాగా ప్రతి ఇది కూడా ఘనంగా జరగాలని చెప్పేసి దానికి వచ్చేసి కమిటీ మెంబర్లు కరెక్ట్గా చేస్తారని ఆశిస్తూ గ్రాండ్గా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది మన గ్రామ దేవత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన జాతరలోని పాల్గొపడాలి. దాని తర్వాత జాగరణలు 22వ తారీఖు సాయంత్రం 8 గంటల నుంచి జాగారం స్టార్ట్ అవుతుందండి. ఆ జాగారంలోనే ఉండాలి. 24వ తేదీ జాగారంలోనే ఉండాలి. 27వ తేదీ జాగారంలోనే ఉండాలి. సంబరంలో కూడా ఉండాలి. భక్తులు మొత్తం అందరికీ 27 తారీఖు నుంచి 28 వరకు దర్శనాలు ఉంటాయండి. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చేసి ఈ తల్లివారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి 27వ తారీఖు వచ్చేసి మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసాం. అలాగే పోలీసుని కూడా అరేంజ్ చేసాం. దాని తర్వాత పోలీస్ మొత్తం సిబ్బంది కూడా ఇక్కడే ఉంటుంది. 27, 28 మొత్తం అంతా చూసి మొత్తం అంతా ఏ కష్టాలు రాకుండా వాటర్ ప్యాకెట్స్, మజ్జిగ ప్యాకెట్లు, పులిహోర ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ప్రసాదాలు కూడా తీసుకొని మీరు వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. నూకాంబిక యూత్ అని ఉందండి మన అయ్యర్కి వీధిలోని. వాళ్ళు ఎప్పుడు కూడా మనకి ప్రసాదం ఇస్తారు. ఈ సంవత్సరం కూడా ఇస్తారు. దాని తర్వాత ఇక్కడ స్టేజ్ షో కూడా నూకాంబిక యూత్ వాళ్ళు పెడతారు అని చెప్తున్నాను.